అండి బాధ్యత. ప్రతి మనిషి కూడా బాధ్యత కలిగి ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారండి. ప్రతి విషయంలో మనకు బాధ్యత అనేటువంటిది దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా మనం దాన్ని నెరవేర్చాలి. ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను ఒక భార్య అనే బాధ్యత కలిగి ఉండాలి. తర్వాత అమ్మ అనే బాధ్యత నాకుంది. తర్వాత వచ్చేసి నానమ్మ అనే బాధ్యత ఉంది, అమ్మమ్మ అనే బాధ్యత ఉంది, అత్త అనే బాధ్యత ఉంది. అంటే ఇన్ని బాధ్యతలు ఉన్నాయండి. నా వరకు నేను చెప్తున్నాను. అంటే మనిషికి క్యారెక్టర్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన పాత్రలన్నీ కూడా అవి నా క్యారెక్టర్స్ అని చెప్తున్నాను నేను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అండి ఒక్కొక్క బాధ్యతలు, ప్రతి ఒక్కరికి ఇలాంటి బాధ్యతలే ఉంటాయి. ఇప్పుడు నేను అమ్మగా చేయాల్సిన బాధ్యతలు నాకు ఉన్నాయి, నేను చెయ్యాలి ఖచ్చితంగా. అత్తగా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, అవి చేయాలి, అవి నెరవేర్చాలి. తర్వాత భార్యగా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, అవి నెరవేర్చాలి. నానమ్మగా అమ్మమ్మగా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలన్నింటినీ కూడా నేను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాల్సి వస్తుంది. అవునా కదా? అదేవిధంగా ప్రతి మనిషికండి కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మన యాక్టర్ మోహన్ బాబు గారు ఒకసారి చెప్పడం నేను విన్నాను. ఏంది, మనిషి జీవితమే ఒక నటన, మనము యాక్షన్ చేస్తూ ఉన్నాము, మనకు ప్రతి ఒక్క బాధ్యతలు ఉన్నాయి అని చెప్పారన్నమాట. అప్పుడు నేను ఆలోచించాను, నిజంగా అవును, మంది ఒక క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు నాది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి సంబంధించి నేను అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నానా లేదా అనేది నన్ను నేను పరిశీలించుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అండి కొన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యత రాహిత్యంగా మాత్రము దయచేసి ఎవరు ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను ఒక బాధ్యతగా ఇంట్లో పనులన్నీ చేసుకొని స్కూల్కి వెళ్తాను, మరలా వచ్చి నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. అంటే ఎవరి బాధ్యతలు వారికి అలా ఉన్నాయి అని చెప్తున్నాను. మార్నింగ్ లేయాలి, వంట చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో టీచ్ చేయాలి. తర్వాత మరలా వచ్చి నేను ఇక్కడ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. గార్డెనింగ్ వాటర్ పట్టుకోవడమేమి, తర్వాత మా చిన్నవాడు ఉన్నాడు కదా మ్యాథ్స్, వాడిని చూసుకోవడమేమి, వాడికి ఆహారం వేయడమేమి, ఇటువంటివన్నీ కూడా నా బాధ్యతలండి. అలాగే ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సరే, నేను స్కూల్కి వెళ్తాను, ఒక టీచర్గా నేను చక్కగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానా లేదా అనేది నన్ను నేను పరిశీలించుకోవాలి. చాలామంది ఉద్యోగాలకైతే వెళ్తూ ఉంటాము, బాధ్యత రాహిత్యంగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఏముందిలే నెలకు వచ్చి జీతం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన క్యారెక్టర్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి. పిల్లలు చాలామంది కూడా చిన్నప్పటి నుండే బాధ్యత అనేటువంటిది పెంపొందించుకోవాలి. చాలామంది నేనైతే గమనించానండి. ఆ రోజుల్లో పేదరికం నుంచి వచ్చినటువంటి బిడ్డలు బాధ్యత కలిగి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళని చూస్తున్నామండి ఈ రోజుల్లో. చిన్ననాటి నుంచే లగ్జరీగా బ్రతికేసి ఆ విధంగా ఉన్నటువంటి వారు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి చిన్నప్పటి నుంచి కూడా సెటిల్ కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి బాధ్యత అనేటువంటిది, రెస్పాన్సిబిలిటీ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనిషికి. అవునా కాదా చెప్పండి? కాబట్టి మన బాధ్యతలను మనము సక్రమంగా నిర్వర్తించాలి. ఒకవేళ అలా నిర్వర్తించకుండా ఉంటే మాత్రము దయచేసి మనము నిర్వర్తించే విధంగా మనము మన క్యారెక్టర్ను మార్చుకోవాలండి. ఓకేనా? ఓకే, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.